హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వరం రుచులు. మనము చామగడ్డల పులుసు కావాల్సిన పదార్థాలు చూపిద్దాం రండి. ఉడకబెట్టుకున్న పొట్టు తీసుకున్న చామగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. రెండు గరిటెల ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇట్లా చిటికెల్లాగా వేసేసుకోవాలండి. పులుసులో చాలా బాగుంటాయి. ఒక్కసారి తిప్పుకుందాం. కరివేపాకు రెబ్బలు, ఈ కాడలు ఇట్లా వేసుకోవాలండి, మస్తు ఉంటాయి. పసుపు, కొంచెం పసుపు అండి. మీడియం ఫ్లేమ్ మీద తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కొంచెం మిక్స్ అయిందండి. గరం మసాలా కూడా చూపించలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. చామగడ్డ ముక్కలు, ఈలోపు చింతపండు జ్యూస్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. దీన్నంతా కొంచెం దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసుకుందాం. తగినంత ఉప్పు, టూ స్పూన్స్ కారం, మధ్యలో తిప్పుకుందామండి. ఇది వేగిపోయింది. మంచిగా ఇట్లా మసాలాలు ఇవన్నీ మంచిగా, ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాలి. తర్వాత చింతపండు జ్యూస్, తిప్పుకోవాలండి. పోసి ఇది ఉడకాలండి. మంచిగా ముక్కలకి మంచిగా జ్యూస్ పడితే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం. చెక్క అండి ఇట్లా కచ్చపిచ్చ దంచి వేసుకోవాలి ఈ పులుసులో. ఆ ఘాట్ అనేది దీనికి బట్టి బాగుంటుందండి పులుసు. గరం మసాలా వేసేసుకున్నామండి. కొత్తిమీర, అటు ఇటు తిప్పాలండి. దీన్ని ఒకసారి ఉప్పు చూద్దాం. లైట్గా ఉప్పు పడుతుందండి.
గ్రేవీ అయిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. ఈ పచ్చిమిర్చిలు ఉన్నాయి చూసినా, ఇట్లా కట్ చేసుకొని చిరికెల్లాగా వేసుకొని ఇవి అన్నంలో నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి. చామగడ్డలు కరిసిందూరులోకి తీసుకున్నాం. వేడి ఉంది ఫ్రెండ్స్, కాలిపోతుంది చెయ్యి. సూపర్ ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.